వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును విజయవాడలోనే పోలీస్ కస్టడీకి తీసుకొని ఇప్పుడు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే విచారణ ఇప్పుడు పారదర్శకంగా జరగాలంటూ పలు కీలక నిబంధనలు కూడా కోర్టు అయితే విధించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పాలి. ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీ విచారణ జరపాలని ఆదేశించాయి. అయితే ఈ ఉత్తర్వులనే సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై దాదాపుగా 22 పేజీల తీర్పును సుప్రీంకోర్టు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు అనుగుణంగా కీలక తీర్పు కూడా వెలువరించింది. అయితే సిఐ నాగరాజును విజయవాడలోనే పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన రోజు నుంచి దాదాపుగా 7 రోజులు మాత్రమే ఇక్కడ సుప్రీంకోర్టు కస్టడీకి అనుమతించింది. అయితే అలాగే ఈ గడువు 15 రోజుల పరిమితిని మించకూడదు అని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ జరపాలన్న ఏదైతే కింది కోర్టుల ఆదేశాలను అమలు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అయితే విచారణ మాత్రం పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో కింది కోర్టు విధించిన కొన్ని షరతులను మాత్రం అట్లాగే కొనసాగించింది. కస్టోడియల్ విచారణకు సంబంధించి సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డ్ పర్యవేక్షణలో జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడు న్యాయవాది కొంత దూరంలో ఉండాలని చెప్పి కూడా సూచించింది. అయితే విచారణ పూర్తయిన అనంతరం సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డ్స్ మొత్తం కూడా విజయవాడ మెజిస్ట్రేట్కు సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి, ఈ విచారణ ఎలా కొనసాగబోతుంది అంశాలకు సంబంధించి మా విజయవాడ రిపోర్టర్ అటు కృష్ణ లైన్లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఇటు నాగరాజు సంబంధించినటువంటి ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అటు హైకోర్టు ఏమో లేదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన విచారణ జరపాలి అని ఒకవైపు చెప్తే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా కస్టడీలోనే అంటే విజయవాడ కస్టోడియల్కి సంబంధించి విచారణ చేయొచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులో. తప్పకుండా రవి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషన్ సృష్టించినటువంటి ఆ విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అయితే కొన్ని కీలక పరిణామాలు అయితే ఈ రోజు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క ఇప్పటికే కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సస్పెండ్ సీఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దాదాపుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నటువంటి ఏదైతే సస్పెండెడ్ సీఐ నాగరాజు విషయంలో కానీ ఈ రోజు న్యాయస్థానం కూడా ఈ రోజు విచారణకైతే తీసుకున్నట్లు చూస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు తను ఏదైతే జూన్ లోనే తన విచారణ అయితే విచారించినట్టు చూస్తాను. ఈ నేపథ్యంలో కోర్టు కూడా మరొక ఆగస్టు 11వ తేదీ వరకు కూడా తనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టు చూస్తాను. ఇప్పటికే ఏదైతే సిట్ అయితే నాగరాజుని కస్టడీ కోరుతూ కూడా ఇప్పటికే విజయవాడ కింద కోర్టు పిటిషన్ వేసిన ఆ విషయం అయితే మనకు తెలిసిందే. ప్రధానంగా ఏదైతే పిటిషన్ వేసినటువంటి దానిపైన 12 రోజుల పాటు నాగరాజుని కస్టడీకి ఇస్తూ కూడా కింద కోర్టు అయితే తీర్పునైతే ఇచ్చింది. కానీ దీంట్లో కొన్ని కీలకమైన కండిషన్లు అయితే పెట్టడానికి చూస్తాను. నాగరాజుని తన లాయర్ల సమక్షంలోనే విచారించాలి, అది కూడా ఏదైతే సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి పాయింట్ల లేవనెత్తడంతో సిట్ అధికారులు అయితే ఈ యొక్క విచారణలో కొన్ని ఇబ్బందికరంగా అవుతుంది, అలా విచారించడం సాధ్యం కాదు, కేవలం మా కస్టడీకే ఇవ్వాలి, సిట్ కస్టడీకే ఇవ్వాలి అని చెప్పి కూడా సిట్ కూడా మళ్ళీ హైకోర్టుకి అయితే వెళ్ళటం అయితే చూస్తాను. హైకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును కూడా సమర్థిస్తూ ఏదైతే ఒక్కరోజు మాత్రమే పోలీసులు కస్టడీలో తీసుకోవాలి, మిగతాదంతా కూడా వాళ్ళ అడ్వకేట్స్ తనకు నచ్చినట్టు ప్రాంతంలోనే విచారణ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తీర్పునైతే ఇవ్వడానికి చూస్తాను. కానీ వీటన్నిటికీ సంతృప్తి చెందని సిట్ అయితే సుప్రీంకోర్టు గడప తట్టినట్లయితే మనం చూస్తాను. సుప్రీంకోర్టు అయితే ఈ రోజు ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం చూస్తాను. ప్రధానంగా ఏదైతే నాగరాజును 7 రోజులు కస్టడీకి ఇస్తూ కూడా అది కూడా విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ విచారణ చేయొచ్చు, అది కూడా
కృష్ణలంక అక్కడ ఏదైతే ఆ అతన్ని తీసుకొస్తున్నప్పుడు కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చినప్పుడు ప్రతి తన మూమెంట్ ను కూడా వీడియో రికార్డ్ చేయాలి. తన వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కడ భంగం కలగకూడదు. అదే విధంగా తనకు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో కూడా తనకు కంప్లీట్ సెక్యూరిటీ కల్పించాలి. ఎక్కడా కూడా తను ప్రతిష్టకు కానీ ఎక్కడ భంగం కలగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు మినిట్ టు మినిట్ కూడా వీడియో రికార్డ్ చేసి అవన్నీ కూడా మా ముందు ఉంచాలని చెప్పేసి కోర్టు కూడా సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కదా సిట్ బృందం అయితే ఇప్పటికే రెడీ అయినట్లు చూస్తాను. ఇప్పటికే సెంట్రల్ జైలు నుంచి సిఐ నాగరాజుని విజయవాడ తీసుకురావడానికి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తయితే చేస్తానట్టు చూస్తాను. కానీ ఇక్కడ ఉన్నది కొసమేరిపోయిందని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ కాపీ ఇంకా వీళ్ళకి సిట్ బృందానికి అందకపోవడంతో ఒక జాప్యం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ కోర్టు అయితే ఏదైతే ఈ రోజు ఆగస్టు 11వ తేదీకి కూడా తన యొక్క కస్టడీ పొడిగిస్తూ కూడా ఈ రోజు అయితే ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేసినట్టు చూస్తాను. మొత్తానికి తీసుకుంటే ఏదైతే సిఐ నాగరాజన్ అయితే రేపటి నుంచి మాత్రం దాదాపుగా సిట్ అధికారులు అయితే విచారణ అయితే ప్రారంభిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ విచారణ అంతా కూడా వీడియో ఆడియో రికార్డెడ్ గా రూపంలో ఉన్నట్లయితే మనకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సిట్కి గతంలో ఏదైతే నాగరాజు అరెస్ట్ చేసే ముందు సిట్టు విచారణలో అయితే ఎక్కడా కూడా తనకు తెలియదు, తనకేం గుర్తులేదు అనేక విషయాలే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసులో 1% కూడా పురోగతి కనిపించలేదు. అసలు డెడ్ బాడీ ఏమైంది, సాయికృష్ణ డెడ్ బాడీ ఏమైంది, పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపేసిన విషయం ఇప్పటికే కూడా సిట్ అయితే ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఉంచారు, ఎక్కడ దహనం చేశారు, ఆ మూడుదినే ఎక్కడ కలిపారు, అనేక విషయాల్లో కూడా ఇలాఖతో సంబంధించి సిట్ అయితే ఒక విచారణ అయితే కొనసాగించడానికి సమాయత్తంగా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.